ఈ మధ్యాహ్న కాల సమయంలో మిస్పా ప్రార్థనా మందిరంలో ప్రియబిడ్డలమైనటువంటి మమ్మలను చిన్న మందగా సమకూర్చుకొని ఆరాధించుకున్నటకు మీరిస్తున్న కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దాసులను ప్రేమించి ఈ దాసుని ఆరోగ్య విషయంలో కొంత నెమ్మదినిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మా నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా దేవా, మహిమ కలిగినటువంటి మా ప్రభువా, చేరి వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. రావాల్సినటువంటి బిడ్డలను కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ పాద సన్నిధిని విడువక ప్రభువా, వారు వేగడ పడి వచ్చుటకు కృప చూపించండి. మీ పక్షముగా నిలబడినటువంటి వాడు అపాత్రుడైనటువంటి నన్ను మా నాయన మీ ఆత్మాభిషేకముతో నింపు నాయన, నా నోటిని మాత్రము బోరుగా వాడుకొనమని మా ప్రభువా, చదవబడినటువంటి లేఖన భాగాల్లో ఉన్నటువంటి మర్మములను మాకు తెలియపరిచి ఆ రీతిగానే ప్రభువా మేము మిమ్మల్ని స్తుతించుటకును గణపరచుటకును ఆరాధించుటకును కృప చూపించమని మా రక్షకుడు మా విమోచకుడు ప్రాణనాథుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగము మనందరికీ సుపరిచితమైనటువంటి అందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. ఇది దేవాతి దేవుడు తన స్వరూపమందు తను పలిక చొప్పున చేయబడినటువంటి మానవునితో నివాసము చేయాలని, సహవాసము చేయాలని ఒక ఆశ దేవాతి దేవునికి. అయితే ఆదిపిత్రుడైనటువంటి ఆదాము తన దంపతులతో తాను సహవాసము చేస్తూ ఉన్నాడు. అయితే ఆ సహవాసంలో ఆటంకం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపమని ఆజ్ఞను అతిక్రమించాడు కనుక దేవునికి వారు దూరమైపోయారు. అయితే దేవునికి దూరమైనటువంటి మానవుడు దేవుని యొక్క ప్రేమ మాత్రము ఎడబాయల, అది వాడబారని ప్రేమ దేవుడు వెల్లడిపరుస్తూనే వచ్చాడు. తరువాత మనము గమనిస్తే అబ్రహాము, నోవహు, హానోకులను వారికి వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలను నెరవేరుస్తూ అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము ద్వారా అబ్రహాము సంతానం నుండి లోకరక్షకుడు మరలా ఉద్భవించాలని ఆశ కలిగి ఉన్నాడు దేవాతి దేవుడు. ఆ రీతిగానే ఆ సంతానాన్ని ఆశీర్వదించాడు. లోకరక్షకుడిని ఈ లోకములోకి తీసుకొని వచ్చాడు. మోషే కాలంలో ఐగుప్తి చెరలో ఉన్నటువంటి వారిని, తన బిడ్డలైనటువంటి వారిని దేవాతి దేవుడు వారిని వాగ్దానము చేయబడినటువంటి దేశమునకు వారిని నడిపిస్తూ ఉన్న సమయంలోనే ఆ దేవాతి దేవుని యొక్క వాడబారని అటువంటి ప్రేమ మరలా ఇక్కడ చూపిస్తూ వచ్చాడు. ఎలాగంటే, వారిలో నేను నివాసం ఉండునట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని చెప్పాడు మోషేతో. అరణ్యంలో ఉన్నారు, అరణ్య యాత్రలో ఉన్నటువంటి వారికి మరలా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. ఎర్ర సముద్రం వద్ద కార్యాలను జరిగిస్తూ వచ్చాడు. సినాయి పర్వతం వద్ద వారికి దర్శనాన్ని ఇచ్చాడు. వారికి నిబంధన పలకలను, చట్టములను, శాసనములను ఇస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనం చూస్తే, నేను వారిలో నివాసం ఉన్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమన్నాడు. నిర్మించమన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలమే ప్రత్యక్ష గుడారం. దానికి జీవగ్రంథములో అనేకమైనటువంటి పేర్లతో పిలువబడినటువంటిది ఆ పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం అని, ప్రత్యక్షపు గుడారం అని, దేవుని మందిరమని, ఈ రీతిగా అనేకమైనటువంటి పేర్లతో అది పిలువబడుతూ వచ్చింది. అయితే ఆ పరిశుద్ధ స్థలము అంటే ప్రత్యక్ష గుడారము గురించి మనము కొద్దిగా ముందు 2 నిమిషాలు ధ్యానం చేయగలిగితే, మనం చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి బలిపీఠముల గురించి మనకు అర్థమైంది. ఆరాధనకు చేరి వచ్చినటువంటి ప్రియబిడ్డలమైనటువంటి మనము ఆయన కృప అపారమైనది కనుక
పితరులైనటువంటి వారికి వాగ్దానం చేశాడు. అది వాడబారని ప్రేమ. ఆ ప్రేమను వెల్లడిపరుస్తూ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. ఎందుకు నిర్మించమన్నాడు? వారి మధ్య దేవుడు నివాసం సహవాసాన్ని కోరుతున్నాడు. ఎవరు కోరుతున్నారు? దేవాతి దేవుడే నేను వారి మధ్య నివాసం ఉండునట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమన్నాడు. ఆ పరిశుద్ధ స్థలమే ఆ ప్రత్యక్షపు గుడారం. ఆ గుడారాన్ని గురించి మనం ఆలోచిస్తే అది పరలోక పట్టణమైనటువంటి సియోనుకులకు సాదృశ్యముగా ఉన్నది. అది యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యముగా ఉన్నది. అది విశ్వాసికి సాదృశ్యముగా ఉన్నది. సంగమునకు సాదృశ్యముగా ఉంది. అయితే ఈ ప్రత్యక్ష గుడారము నమూనాని మనం గమనిస్తే ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా విభజించబడింది. 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో ఈ గుడారములో 7 రకాలైనటువంటి ఉపకరణాలు, వస్తువులను దేవాతి దేవుడు ఏర్పరిచాడు. అయితే మానవుడు చేశాడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని. నిర్మించినటువంటి వాడు మానవుడు, చేపించినటువంటి వాడు దేవుడు. దేవుని చిత్త ప్రకారము దేవుడు ఏ రీతిగా చేయమన్నాడో ఆ రీతిగానే ఆ ప్రత్యక్ష గుడారాన్ని మోషే నిర్మించాడు. అయితే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 భాగాలుగా విభజించబడినటువంటి ఆ ప్రత్యక్ష గుడారములో మొదటిగా ఆవరణములో బలిపీఠము, తరువాత గంగాళం. పరిశుద్ధ స్థలములో సుముఖపు రొట్టెలు బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలములోకి వెళితే అతి పరిశుద్ధ స్థలములో మందస్సపు పెట్టె, కరుణాపీఠము ఉంటుంది. ఆ మందస్సపు పెట్టె, ఆ మందస్సములో 3 ప్రత్యేకమైనటువంటి వస్తువులు కలిగి ఉన్నాయి. అది ఏమిటంటే, ఒకటి మన్నాగల బంగారు పాత్ర, రెండవది ఎండిపోయిన అహరోను చేతి కర్ర, సిగురించినటువంటి కర్ర, మూడవదిగా ఆయన శాస్త్రములు కలిగినటువంటి పలక, సినాయి కొండ పైన ఇచ్చినటువంటి ఆ నిబంధన పలకలు ఉన్నాయి. ఇది నమూనా, ఊరికే జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే ఒక మానవుడు, పాపి అయినటువంటి మానవుడు దేవుని నివాస స్థలంలోకి ముందుగా ప్రవేశించాలంటే మొదటిగా ఎదుర్కొనవలసినది బలిపీఠాన్ని ఎదుర్కోవాలి. బలిపీఠమును ఎదుర్కొన్న తర్వాతే, బలిపీఠము దగ్గరకు వచ్చిన తర్వాత కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు చదవండి 27వ అధ్యాయము, నిర్గమాకాండము 27వ అధ్యాయము 1 నుంచి 2 వచనం చదువమ్మా. 5 మూరల పొడుగు, 5 మూరలు వెడల్పు గల బలిపీఠము తుమ్మకర్రతో చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. చాలు. బలిపీఠము యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉందండి. ఈ బలిపీఠము ఒక మానవుడు ప్రత్యక్ష గుడారములో ప్రవేశిస్తున్నప్పుడు ఆవరణములోకి ప్రవేశించగానే మొదటిగా ఎదుర్కొనేది బలిపీఠమే. ఈ బలిపీఠాన్ని గురించి దేవుడు తేటగా తెలియపరిచాడు. అది సచ్చౌకముగా ఉండవలను, అంటే చతురస్రాకారములో ఉండవలను. 4 మూలలు సమానముగా ఉండాలి. చచ్చౌకం అంటే సమానముగా, అది చతురస్రాకారంలో ఉంటుందన్నమాట. ఆ బలిపీఠము 5 మూరల వెడల్పు, 5 మూరల పొడుగు, 3 మూరల ఎత్తు కలిగినటువంటిది. అయితే 5 యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను చూపిస్తూ ఉన్నది, ఆయన యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నది. 3 మూరల ఎత్తు అంటున్నాడు కనుక 3 అనేది అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను చూపిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ బలిపీఠమును ఎలాగూ చేయాలని చెప్పాడు? అది తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో దానిని పొడిగించాలని పరిశుద్ధాత్ముడు చెప్పుట వలన మోషే అలాగే దానిని చేపించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ తుమ్మకర్రను గురించి మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ఆ తుమ్మకర్ర మానవత్వాన్ని చూపిస్తూ ఉన్నది. తుమ్మకర్ర ఎన్నికలేనటువంటిది, అది తుమ్మకర్ర అది విలువలేనటువంటిది. ఎన్నికలేనటువంటిది, విలువలేనటువంటిది,
అది ఎడారిలో పెరిగేటువంటి కర్ర చెట్టు, అది తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు ముళ్ళమయమైనటువంటి తుమ్మ చెట్టు, అది దూరముగా పెరిగే చెట్టు. మానవత్వము కలిగినటువంటి దేవాతి దేవునికి సాదృశ్యముగా ఉన్నది ఆ తుమ్మ చెట్టు, ఆ తుమ్మ కర్ర. దేనితో లోకములో చూస్తే విలువ కలిగినటువంటి చెట్టులు అనేకమైనవి ఉన్నాయి. సరళక్షమానులు, దేవదారు చందనపు మానులు, అనేకమైనటువంటి విలువ కలిగినటువంటి మానులు, అనేకమైన చెట్లు ఉన్నాయి. కానీ తండ్రి అయినటువంటి దేవుడు బలిపీఠాన్ని నిర్మించుట కొరకై ఆయన ఏర్పరచుకున్నటువంటి దానిని దేన్ని ఏర్పరచుకున్నాడు? ఎన్నిక లేనటువంటిది, విలువ లేనటువంటిది, అది ఎడారిలో పెరిగేటువంటి చెట్టు, అది విలువ లేనటువంటి చెట్టు అయినటువంటి తుమ్మ చెట్టును ఏర్పరచుకున్నాడు. ఏం ఏర్పరచుకున్నాడు? తుమ్మ చెట్టును ఏర్పరచుకున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఇక్కడ మనం గమనించగలిగితే ఒకసారి చదువు దాన్ని. మరియు 5 మూరల పొడుగు చేయవలను. చాలు. ఇక్కడ గమనిస్తే మనము ఆవరణములో ప్రవేశించగానే మొదటిగా మనం ఎదుర్కొనేది బలిపీఠము. బలిపీఠం అంటే బలులు అర్పించేది. ఒక పాపమానవుడైనటువంటి వాడు, పాపముతో ఉన్నబడినటువంటి వ్యక్తి ముందుగా పాత నిబంధన కాలం ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము వారు ఏం చేయాలంటే బలిపీఠం వద్దకు వెళ్ళి తన పక్షముగా, తనకు మారుగా ఒక పశువును వధించవలసినటువంటి వారై ఉన్నారు. అందుకనే రోమపత్రికలో 6వ అధ్యాయం, పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము కనుక ఆ పాపము నుండి విడుదల కలిగించాలంటే బలిపీఠమును ఎదుర్కోవలసిందే. ఖచ్చితంగా బలిపీఠాన్ని ఎదుర్కోవాలి. బలిపీఠం వద్దకు వెళ్ళాలి. బలిపీఠం వద్ద తనకు మారుగా, పాపికి మారుగా ఏదైనా పశువుని అక్కడ వధించాలి, దహించబడాలి, రక్తము ప్రోక్షించబడాలి. పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణము నుండి, ఆ పాపము నుండి వచ్చే మరణము నుండి తప్పించబడాలంటే బలిపీఠము వద్దకు మనము వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిరా, అందుకనే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో తేటగా పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడు? రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. రక్తము ప్రోక్షించబడాలి. అది ఎక్కడ ప్రోక్షించబడాలి? బలిపీఠము వద్దనే ప్రోక్షించబడాలి. ఎప్పుడైతే బలిపీఠం వద్దకు వచ్చి రక్తము ప్రోక్షించబడిద్దో అప్పుడే మనకి విమోచన కార్యము జరిగిద్ది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఊరికే జ్ఞాపకం చేసుకుంటూ వెళుతున్నాను. అలాగే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదని, అందుకనే బలి అర్పించవలసినటువంటి పరిస్థితి నీకు నాకు కలిగి ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుల, తుమ్మకర్ర ఇది ప్రభు యొక్క మానవత్వాన్ని చూపిస్తూ వస్తూ ఉన్నది. ప్రభువుకు అది ఒక చక్కని పోలిక, ఒక మాదిరి. మానవత్వము, దైవత్వము, మానవత్వం కలిగినటువంటి దేవుడు, దైవత్వం కలిగినటువంటి దేవుడు మానవత్వాన్ని రూపుదాల్చినటువంటి వాడు. దైవత్వము కలిగినటువంటి దేవుడు, ఆ దేవుడు ఏమయ్యాడంటే మానవత్వము కలిగినటువంటి, మానవునికి కూడా పోలికగా ఉన్నది తుమ్మకర్ర, నీకు నాకు పోలికగా ఉన్నది. తర్వాత మనము ప్రత్యక్షారంలో ఉన్నటువంటి నమూనాను గురించి ఒక్కొక్కటి ఆరాధనా తలంపులుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే మానవుని యొక్క తుమ్మకర్ర యొక్క పరిస్థితి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు దారిలో రాశాడు. దేనికి పోల్చాడో కూడా ఈ ప్రత్యక్షారంలో ఉన్నటువంటి వస్తువులు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ఇక్కడ తుమ్మకర్ర ప్రభు యొక్క మానవత్వాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా మనం చూస్తాము. అందుకనే అనేకమైనటువంటి విలువ కలిగినటువంటి వాటివి చాలా ఉన్నాయి, కానీ దేనిని దేవుడు ఏర్పరచుకోలేదు. అయితే దేవుడు ఏర్పరచుకున్నది ఏంటంటే తుమ్మ చెట్టు. ఏం ఏర్పరచుకున్నాడు? తుమ్మ చెట్టును ఏర్పరచుకున్నాడు. అది తృణీకరించబడింది, అది ఎన్నిక లేనిది, అది ఎడారిలో పెరిగే చెట్టు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదర, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములో మానవుడిగా జన్మించినప్పుడు ఆయన ఎలాగున్నాడు? గొప్ప ఐశ్వర్యవంతుడిగా లేడండి. ఆయన హోదా కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపించడు. ఆయన ఒక బీద కుటుంబంలో జన్మించినటువంటి వాడిగానే మనకు కనిపిస్తాడు. ఎలాగనగా అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాలు చదవండమ్మా. ఫిలిప్పీ పత్రిక
2వ అధ్యాయము ఆయన దాసుని స్వరూపము ధరించుకొని, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అదే మానవత్వం. అదే ఆయన, అది ఎన్నికలైనటువంటిది, తృణీకరించబడినటువంటిది. తుమ్మ చెట్టు, తుమ్మకర్ర తృణీకరించబడింది. అలాగే ఈ లోకంలో జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో నుండి వచ్చినటువంటి వాడు కాడు. ఒక బీద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడు, కన్యక అయినటువంటి మరి యొక్క గర్భము నుండి వచ్చినటువంటి వాడు. వారు యేసుక్రీస్తు ప్రభువుని 8వ దినమున యెరూషలేములోకి వెళ్ళి ప్రతిష్ఠించుట కొరకై, సున్నతి చేయుట కొరకై వెళ్ళినప్పుడు వారు గొర్రె పిల్లను ఇవ్వలేక వారు బీదలై ఉన్నటువంటి వారు కనుక వారు 2 పావురములను లేక గువ్వలను తీసుకెళ్ళి అర్పించినట్లుగా లూకాసు వార్తలో మనం చూస్తాం. అంత బీదవారు అన్నమాట వారు. అలాంటి మానవత్వం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ బలిపీఠమునకు సాదృశ్యముగా పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి వాడిగా మనం గమనిస్తున్నాం. అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తూ, ఆయన దేవుడై ఉండి, చదువు ఇంకొకసారి దాన్ని, ఆ వచ్చిన భాగాన్ని, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకున్నాడు. ఆయన తండ్రితో సమానముగా ఉండ భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మానవుడిగా అవతరించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడయ్యాడు. ఆయన ఈ లోకంలో జీవించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీరా, అందుకనే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇలాగ ప్రవచిస్తూ వచ్చాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 53వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదవగలిగితే, ఆయన చదవండి, ఆయన తృణీకరించబడినటువంటి వాడు. ఆయన చదవయ్యా 53 మొదటి నుంచి చదువమ్మా. ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూసి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడాయను. ప్రభునందు ఎన్నిక లేని వాని గాను, వ్యాధిని అనుభవించువాని కాను ఆయన ఈ స్థితికి వచ్చాడు కనుకనే మనము రక్షించబడ్డాము. ఒక భక్తుడు ఎలాగన్నాడండి, ఒక భక్తుడు, ఆయన దేవునిగా ఉంటే నాకేమి ప్రయోజనం లేదు, నేను పాతాళములోకి వెళ్ళవలసినటువంటి వాడిని, నేను పాతాళములోకి వెళ్ళి నిత్యాగ్నిగుండానికి వెళ్ళవలసినటువంటి వాడినే. ఆయన మానవత్వము ధరించుకుంటున్న వల్ల నేను ఈ రీతిగా ప్రభుపాద సన్నిధిలో సంఘ సహవాసములు రక్షించబడి ప్రభు యొక్క బిడ్డలైనటువంటి సమూహంలోకి నన్ను తీసుకొని వచ్చాడు. ఆయన దేవుడిగా ఉంటే నాకు ఈ స్థితి వచ్చేది కాదు, నేను పాతాళమునకు వెళ్ళవలసినటువంటి వాడిని. అయితే ఆ దేవాతి దేవుడు మానవత్వాన్ని ధరించుకున్నాడు, తృణీకరించబడ్డాడు, రిక్తుడైపోయాడు కనుకనే నీవు నేనేమయ్యాము, రక్షించబడ్డా. ఆయన రిక్తుడుగా చేయబడ్డాడు. ఎన్నికలేనటువంటి తుమ్మకర్రను ఎందుకు ఎన్నుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని సాదృశ్యముగా చూపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వారి మధ్య నివాసం ఉండుట కొరకై ఆయన బలిపీఠమును ఎదుర్కోవాలంటే ఆ బలిపీఠమును చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షంగా బలిపీఠం ఎదుట మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఆయన రిక్తుడుగాను దీనుడుగాను తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చాడు కనుకనే ఆయన రిక్తుడయ్యాడు, దీనుడైపోయాడు. ఆ కలువరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగము ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా నీవు నేనేమయ్యాము? రక్షించబడ్డాము. మనము ధన్యులమయ్యాము. అందును బట్టి స్తుతించాలి. ఆ తుమ్మకర్ర దేంతో పోల్చబడింది? అది ఎన్నిక లేనటువంటి తుమ్మకర్ర, అది విలువ లేనటువంటి తుమ్మకర్ర, అది తృణీకరించబడినటువంటి తుమ్మకర్ర. ఆ తుమ్మకర్రనే తీసుకొని బలిపీఠమును చేయమన్నాడు, బలిపీఠమును చేయమన్నాడు. అది ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ తుమ్మకర్రను గురించి మనం ఇంకా ఆలోచిస్తే ఆయన దేవుడుగా ఉంటే మనకు మేలు కలిగేది కాదు. ఆయన మానవుడిగా మానవత్వాన్ని ధరించుకొని ఈ లోకంలోకి ప్రవేశించాడు కనుక నీవు నేనేమయ్యామంటే ధన్యులమయ్యాము, మనము రక్షించబడ్డాము. తండ్రి యొక్క కృపను నీవు నేను పొందగలుగుతూ ఉన్నాం. అందును బట్టి ప్రభువుని నీవు నేను స్తుతించాలి. వాస్తవంగా చూస్తే ఆ బలిపీఠం వద్ద బలి అర్పించాలి. అందుకని అంటాడు భక్తుడైనటువంటి పేతురు, అపోస్తులైనటువంటి పేతురు భక్త కోటికి రాస్తూ, వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు అంటాడు. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన వ్యర్థన ప్రవర్తన నుండి విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డాము. ఎలాంటిది? వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మనం విమోచించబడలేదు. ఆయన అమూల్యమైన శ్రేష్టమైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తము చేత నీవు నేనేమయ్యాము? విమోచించబడ్డాము. విమోచన అంటే విడుదల. దేని నుండి? పాప బంధకాలలో ఉన్నటువంటి మనలను ఈ లోక అధికారి అయినటువంటి అపవాది యొక్క చేతిలో బంధించబడినటువంటి నిన్ను నన్ను కూడా ఆయన విమోచించాడు. వెల ఇచ్చాడు. ఏమిచ్చాడు? వెల ఇచ్చి కొనబడినటువంటి వారం మనం. వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తము చిందించడం ద్వారా, వెల ఇచ్చడం ద్వారా, ఆయన రక్తాన్ని వెల ఇచ్చడం ద్వారా నీవు నేను అమ్మబడినటువంటి నీవు నేను కూడా నీకు నాకు విడుదల కలిగింది. అయ్యో ప్రభువా, నీవు తృణీకరించబడ్డావు, నీవు ఎన్నికలేనటువంటి వాడి అయిపోయావు. నీవు రిక్తుడుగా దీనుడుగా దాసుడి స్వరూపము ధరించుకొని నా కోసం ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవా, అయ్యా, ఎన్నికలేనటువంటి నన్ను, మా ప్రభువా, దూరస్తుడైనటువంటి నన్ను వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత నన్ను విమోచించుటకు ఎవరి వల్ల కానటువంటి పరిస్థితుల్లో ప్రభువా, నీవే నాయనా నీ అమూల్యమైనటువంటి రక్తము చేత నన్ను విమోచించి, నన్ను కడిగి, శుభ్రపరిచి, పవిత్రపరిచి, నాకు విడుదల కలిగించి సంఘ సహవాసములకు తీసుకుని వచ్చిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేత మనకు విమోచన లేదు. హెబ్రీ పత్రిక, హెబ్రీ గ్రంథకర్త కూడా అదే మాటలు చెప్తాడన్నమాట. హెబ్రీ గ్రంథకర్త కూడా ఏమంటాడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయుట అసాధ్యము అని వాక్యము చెబుతున్నది. చదువయ్యా. ఎడ్ల యొక్కయు 10:4 ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు
చాలు చాలు. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, తండ్రి యొక్క చిత్తం ఏంటి? తండ్రి యొక్క చిత్తం ఏంటంటే మానవుడి మధ్య మానవుడితో సహవాసం చేయాలని, నీతో నాతో కూడా ఫ్రెండ్షిప్ చేయాలి. దేవుడు నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. అందుకని నీ పక్షముగా నా పక్షముగా బలిపీఠము వద్దకు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలు, దేవుడు ఏర్పరచబడినటువంటి ప్రజలు బలిపీఠము దగ్గరకు వచ్చి ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలంటే తన యొక్క పాపం కోసమై ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తముని ఒలికిస్తారు, సారికి ఒలికిస్తారు. అయితే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకై ఒకేసారి ఆయన రక్తమును చిందించాడు. తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చుటకు ఆయన గ్రంథపు చుట్టలలో ఏది రాయబడి ఉన్నదో దాన్ని నెరవేర్చుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చి ఆ కార్యాన్ని జరిగించడం ద్వారా నీకు నాకేం కలిగింది? దేవుని వద్ద తండ్రి అయిన దేవుని యొక్క చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు తండ్రితో సహవాసం చేసుకునే భాగ్యం ఇచ్చాడు. ఆ తండ్రి నీతో నాతో సహవాసం చేసే భాగ్యం ఇచ్చాడు. అందును బట్టి నేను దేవునిని స్తుతించబద్దులమై ఉన్నాము. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుట కొరకై వచ్చినటువంటి ఆ వ్యక్తి పరిశుద్ధుడైనటువంటి వాడు, నిష్కల్మషుడైనటువంటి వాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ రక్తము ద్వారా అపరిశుద్ధులమైనటువంటి మనల్ని పవిత్రపరిచాడు, శుద్ధి చేశాడు. నీలో నాలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేశాడు. నీలో నాలో ఉన్నటువంటి ద్వేషాన్ని తీసివేశాడు. నీలో నాలో ఉన్నటువంటి అపవిత్రమైనది దేవునికి వాక్యములకు ఏదైతే అడ్డుగా ఉన్నదో దాని అంతటి నుండి తొలగించి తండ్రితో సహవాసాన్ని కలిగి ఉండటకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైనటువంటి ఆ పరిశుద్ధమైన ఆ నిష్కల్మషమైన ఆ రక్తాన్ని నీ కొరకై నా కొరకై చిందించాడు. అందును బట్టి ప్రభువుని మనము స్తుతించబద్దులమై ఉన్నాం. అయితే మానవత్వము కలిగినటువంటి ఆ తుమ్మ చెట్టు సాదృశ్యముగా ఉన్నది. ఆయన మానవుడిగా కన్యక గర్భంలో పుట్టాడు, వచ్చాడు. ఇప్పుడు ఇత్తడి ఏం చూపిస్తూ ఉన్నది? ఇత్తడి తీర్పుకు సూచనగా ఉన్నది. తీర్పు బంగారము రాజరికానికి సూచనగా ఉన్నది. ఇత్తడి తీర్పునకు, వెండి విమోచనకు తీర్పుగా ఉన్నది. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి పోలికలతో ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభువునే చూపిస్తూ వచ్చాడు పరిశుద్ధాత్ముడు. ప్రతిదీ కూడా ఆవరణంలో చుట్టూ కూడా ప్రహరీలాగా ఇది ప్రత్యక్ష గుడారమే. ఇదే ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారములో ముందు ప్రహరీ ఉంది. ప్రహరీ తర్వాత లోన ఇల్లు, ఆ ఇంటిలో ముందు ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలోకి రాగానే బలిపీఠాన్ని ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరూ బలిపీఠాన్ని ఎదుర్కోవాలి. బలిపీఠం దగ్గర బలులర్పించాలి. ఎందుకు? పాపమానవుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయాలంటే, వారి మధ్య నివాసం ఉండాలంటే, వారితో కలిసి సహజీవనం చేయాలంటే ముందు ఈ పాపి అయినటువంటి వ్యక్తి పరిశుద్ధపరచబడాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇప్పుడు మానవత్వం కలిగినటువంటి ఆ తుమ్మ చెట్టుకు సాదృశ్యంగా ఉంది. ఈ తుమ్మ చెట్టు కర్రతో చేయమన్నాడు. ఆ కర్రని ఇప్పుడు ఏమంటున్నాడంటే మరలా దానిని ఏమంటున్నాడు? ఇత్తడి తెరేకుతో దాన్ని పొదిగించమంటాడు. చదువయ్యా మళ్ళీ 27:1-2 వచ్చినారు. నిర్గమాకాండము మరియు 5 మూరల పొడుగు చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. ఇత్తడి రేకును పొదిగింపవలను. ఇత్తడి రేకు తీర్పును చూపిస్తూ ఉన్నది. మోషే అరణ్యంలో ఉన్నప్పుడు వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ వచ్చినప్పుడు వారి మధ్యకి ఇజ్రాయేల్ ప్రజలకు మధ్యలోకి ఏం పంపించాడు? తాపకరమైనటువంటి సర్పాలను పంపించాడు. కాటు వేయబడినటువంటి ప్రతి ఒక్కడు సామవలసినదే. అప్పుడు వారి కొరకై మోషే అంగలార్చాడు. అయ్యో ప్రభువా, ఈ రీతిగా ఎలా జరుగుతున్నది అన్నప్పుడు మోషేకి ఒక సూచన ఇచ్చాడు. నాయకుడైన మోషేకి ఏం చెప్పాడు?
నీవు అరణ్యములో ఒక ఇత్తడి సర్పమును చేపించి దానిని నిలబెట్టమని చెప్పాడు. ఆ ఇత్తడి సర్పము వైపు తేరి చూసినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా సర్పపు కాటు నుండి విడుదల కలిగించబడ్డారు. సర్పపు దేనిని చూశారు? ఇత్తడితో చేయబడినటువంటి సర్పాన్ని చూసటం వలన వారికి ఏం కలిగింది? సర్పపు కాటు నుండి విడుదల కలిగింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులా, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, అందుకని అంటున్నాడు అనమాట. ఇక్కడ యెషయా గ్రంథం 53:8 చదవమ్మా. అన్యాయపు తీర్పు మధ్యన వాడై అతను కొనిపోబడెను. ఇది చదవమ్మా. మొత్తబడేను కదా. చాలమ్మా. మన ప్రభువు అన్యాయమైనటువంటి తీర్పును పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే తుమ్మకర్ర ఆ వేడి దహిస్తున్నప్పుడు ఆ తుమ్మకర్ర కాలిపోతుంది. ఆ మానవత్వం కలిగినటువంటి కుమారుడు నీవు నేను కూడా తుమ్మకర్రతో పోల్చబడినటువంటి వారమే. ఆ కర్ర కాలిపోయిద్ది. ఆకాశం నుండి దిగబడినటువంటి అగ్ని చేత మనం కాల్చబడతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విమోచన కార్యాన్ని ఆయన అగ్నికి తట్టుకోవాలంటే, ఆ తుమ్మకర్ర కాలిపోకుండా ఉండాలంటే దానిని ఇత్తడితో దాన్ని పొదిగించాలంటే ఇత్తడి రేకుతో కప్పాలి. ఇత్తడి అగ్నికి తట్టుకోగలిగినటువంటి శక్తి కలిగి ఉంది. ఇత్తడి అగ్నితో అగ్నిని తట్టుకునే శక్తి ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆకాశం నుండి తండ్రి యొక్క ఉగ్రతకు నీవు నేను పాత్రులమై ఉన్నాం. ఆ ఉగ్రత తండ్రిపై పడింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే అన్యాయమైనటువంటి తీర్పును పొందిన వాడై కొనిపోబడ్డాడు. ఈయన యందు ఏ దోషము కనిపించలేనటువంటి వాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే ఉపమాన రీతిగా ఇక్కడ ఆవిడ ప్రయాణంలో ఉన్నప్పుడే సంఖ్యాకాండము 21:9 చూస్తే అరణ్యములు సర్పమును ఏ రీతిగా ఎత్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి చదవండి. సంఖ్యాకాండము 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పమును చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పకాటు తినిన ప్రతివాడు నిదానించి చూసినందున బ్రతికాడు. విశ్వాసముతో నేను బ్రతకాలి అనే విశ్వాసముతో సర్పపు కాటు తిన్నది. సాతాను యొక్క కాటు చేత మనము కాటు తిన్నటువంటి వారము. మనము కూడా ఏంటంటే అపవాది యొక్క ఆ సర్పము యొక్క కాటు కోసం మనము బలైపోయినటువంటి వారము. విశ్వాసముతో వారి తేరి చూసినట్లుగా చూస్తాం. ప్రభునందు ప్రియమైన విశ్వాసముతో చూసిన వారందరూ కూడా వారు ఏమన్నారు? వారు బ్రతికారు. ప్రభునందు ప్రియమైన ఆ ఉగ్రత తీర్పు నుండి ఆ ఇత్తడి అగ్నిని బరాయించే ఆ ఇత్తడికి ఉంది కనుక ఆ ఇత్తడి ఏమైంది? మనల్ని కాపాడుతూ వచ్చింది. ప్రభునందు మానవత్వము, దైవత్వం. ప్రభునందు ప్రియమైన సహోదర తుమ్మకర్ర అగ్నికి నిలవలేదు. తుమ్మకర్ర ఏమైంది? అగ్నికి నిలవలేదు. ఇత్తడి అగ్నికి అదేం కలిగిద్ది? నిలవ కలిగిద్ది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అగ్నికి నిలవగలిగినటువంటి అందుకనే దేవుడు పరిశుద్ధాత్ముడు మోషేతో చెప్పుచ్చు ఉన్నాడు. తుమ్మకర్రను ఎన్నుకున్నాడు. తుమ్మకర్రతో ఇప్పుడు తుమ్మకర్రని ఆయన ఇత్తడి రేకుతో దానిని పొతకబరి చెప్పుచ్చు ఉన్నాడు. ప్రభునందు దేవుని యొక్క అగ్ని వంటి తీర్పు, మానవుడిగా ఉంటే అది కాలిపోవాల్సిందేగా. దేవుని యొక్క తీర్పు మనం పైకి వస్తే మానవునిగా ఉంటే మనం ఏమవుతాం? అగ్నికి మనం కాలిపోతాం. ఆ తీర్పు అది ఎవరి మీద పడింది? నీకు నాకు రావాల్సినటువంటి తీర్పు ఎవరి మీద పడింది? అది
యేసుక్రీస్తు ప్రభు మీద పడింది. యేసుక్రీస్తు ప్రభువు ఆ తీర్పును దానిని బరాయించాడు. ఆ అగ్ని ఆయన బరాయించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఇక్కడ మనపై పడవలసినటువంటి అగ్ని, ఆ తీర్పు ప్రభు భరించాడు. అలాగే ఆయన పూర్ణమైన దైవత్వము గలవాడు కనుకనే దేవుని కోపాగ్నికి ఓర్చి ఆయన ఏం చేశాడు? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ గమనించండి. ఆయన ఏమన్నాడు? సంపూర్ణమైనటువంటి దైవత్వం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కనుకనే దేవుని అగ్నికి ఓర్చుకోగలిగాడు. అది నీవైతే నేనైతే ఓర్చుకునేవాళ్ళం కాదు. అగ్నికి ఎప్పుడూ ఆహుతైపోవలసినటువంటి వారమేనమాట. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక, ఆజ్ఞ అతిక్రమించాము కనుక, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకంలోకి వచ్చింది కనుక, ఆ మరణానికి నాయన నీవు నేను దాసులం అయిపోయాం కనుక దేవుని యొక్క అగ్నికి నీవు నేనేమవ్వాలి? అగ్నికి ఆహుతైపోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవత్వాన్ని ధరించుకొని అగ్నిని ఆ ఇత్తడి రేకు పొదిగించడం వలన అదేమైందంటే ఆ తీర్పు ఆయన మీద పడుట వలన నీవు నేను రక్షించబడ్డాం. అందును బట్టి దేవునిని స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాము. చదువు మీకు ఒకసారి 27వ అధ్యాయము మొదటి నుంచి 27వ అధ్యాయం, నిర్మాకాండం 27వ అధ్యాయము నేనే చదువుతాను. 27 మరియు మొదటి వచనమే. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మకరతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దాటి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దానికి ఏమన్నాడు? ఇత్తడి రేకు పొదిగించాడు కనుకనే నీవు నేను రక్షించబడ్డాం. ఆ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. ఆ బలిపీఠమును ఇజ్రాయేల్ ప్రజల కొరకై వారి మధ్య నివాసం ఉండుట కొరకై నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమన్నాడు. పరిశుద్ధ స్థలమును నిర్మించాలంటే ఆ పరిశుద్ధ స్థలములోకి ఆవరణలోకి వెళ్ళగాలని మానవుడు ఎదుర్కొనేది ఫస్ట్ బలిపీఠం అనేది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. దైవత్వము మానవత్వము 2 కార్యాలు జరిగించడం వలన నీవు నేను రక్షించబడ్డాము. ఆ బలిపీఠము వద్ద ఒకేసారి నీ కొరకై నా కొరకై బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుద్ధానముల వలన మరణాన్ని జయించాడు. మరణమును జయించి మరణపు ముళ్ళును విరిచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కనుకనే నీవు నేను తండ్రి యొక్క ఉగ్రత నుండి నీవు నేనేమయ్యాము? తప్పించబడ్డాము, రక్షించబడ్డాము. అందుని బట్టి నీవు నేనేం చేయాలా? దేవునిని స్తుతించి ఘనపరిచి ఆరాధించబద్దులమై ఉన్నాం. తుమ్మకర్ర ఎన్నిక లేనటువంటిది, విలువ లేనటువంటిది. అది ఆ తుమ్మకర్రను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన కూడా రిక్తుడుగా దీనుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. స్వరూపమైనను సొగసైనను లేనటువంటి వాడుగా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఎవరి కొరకై? నీ కొరకై, నా కొరకై. అయితే ఆయన తండ్రి యొక్క అగ్నికి ఆహుతి ఇవ్వాల్సినటువంటి మనము ఆయన ఇత్తడి రేకును పొదిగించమన్నాడు. ఆ ఇత్తడి రేకు అగ్నికి తట్టుకునే శక్తి కలిగి ఉంది. ఆ అగ్నికి ఆహుతి అయిపోవలసినటువంటి మనము కూడా ఆ తండ్రి యొక్క పైనుండి రావాల్సినటువంటి అగ్ని ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? బరాయించాడు. ఆ అగ్ని జ్వాలలలో నేను కాలిపోవలసినటువంటి నిన్ను నన్ను కూడా అగ్ని జ్వాలలో నుండి నిన్ను నన్ను రక్షించాడు. అందును బట్టి దేవునిని మనము స్తుతించి ఘనపరిచి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక. ఆమేన్.